సార్ ఇప్పుడు వేరేస్ మనం ప్రాపర్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది ఒక ఫాదర్ పేరు మీద ఉన్న ఒక ప్రాపర్టీ ఆహ్, అబ్బాయికి ఎక్కువ శాతం లేదా? లేకపోతే అమ్మాయికి ఎక్కువ శాతం లేదా? ఇంకోటేంటంటే అదే క్వెషన్ ఇలా రివర్స్. మదర్ పేరు మీద ఉన్న ప్రాపర్టీ అబ్బాయికి ఎక్కువ శాతం లేదా? అమ్మాయికి ఎక్కువ శాతం లేదా? ఇక్కడ ఒకటండి ఎప్పుడైతే 83లో 84లో ఎప్పుడైతే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ మన స్టేట్ యాక్ట్ ఎన్టీ రామారావు గారు నాకు తీసుకొచ్చారు ఆడపిల్లలకు సమాన హక్కు అని. తర్వాత సెంట్రల్ యాక్ట్ 2004లో వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చింది పార్టీషన్ ఈక్వల్ రైట్ టు ది మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఈక్వల్ రైట్ అని చెప్పి 2005 నుంచి ఎఫెక్ట్ అయింది. మెయిన్ నుంచి ఇప్పుడు ఎఫెక్ట్ అంటే ఆ కేసులు ప్రకారం ఏంటంటే బై బర్త్ గర్ల్ కూడా బై బర్త్ షీ విల్ గెట్ రైట్ ఈక్వల్ రైట్ టు ది మేల్ ఫీమేల్కి ఈక్వల్ రైట్ వస్తుంది ఆన్ ప్రాపర్టీ అక్వైర్డ్ బై ది వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి వచ్చింది. కానీ ఎవరి నుంచి పూర్వీకులు వచ్చే ఆస్తి అన్నింటిలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఇద్దరు బతుకున్నాగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకేం పూర్వపదల నుంచి ఏం రాలేదు, వీళ్ళే కష్టపడి చాలా ఆస్తులు సంపాదించారు. డ్యూరింగ్ దేర్ లైఫ్ టైం ది కెనాట్ ఆస్ పార్టిషన్. వాళ్ళు బతుకుండగా వీళ్ళు పాటించినట్టు నీకు ఉండదు. సపోజ్ ఫాదర్ ఉండు, మదర్ ఉంది, ఫాదర్ చనిపోయాడు, ప్రాపర్టీ అందరికీ రైట్ వస్తుంది, తల్లికి వస్తుంది, ఆ పిల్లలకు వస్తుంది, ఆడపిల్లలకి మగపిల్లలకి ప్లస్ తండ్రికి ఆ చనిపోయిన ఆయన తల్లిదండ్రికి కూడా రైట్ వస్తుంది. ఆ చనిపోయిన తల్లిదండ్రులు కూడా అలా కూడా వస్తుంది. ఓకే. అలాగే మదర్ ఉంది, మదర్ ప్రాపర్టీ అంటే మదర్ డ్యూరింగ్ హర్ లైఫ్ టైం షీ అక్వైర్డ్, ఆమె బతుకున్నప్పుడు ప్రాపర్టీ సంపాదించింది అనుకుందాం, ఆమె పేరు మీద ఆమె తర్వాత ఆమె హస్బెండ్ ఆమె పిల్లలకి అందరికీ వస్తుంది, వాళ్ళందరికీ వస్తుంది. అదే ఏదైనా సరే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకు వస్తుందండి. ఫస్ట్ అవకాశం వాళ్ళకి ఎవరికి వస్తుంది, తండ్రికైనా ఇలా ఇద్దరు పిల్లలకు వస్తుంది. ఒక పోనీ మదర్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చింది అనుకోండి, ఆమెకు వచ్చినట్టు పిల్లలకు మాత్రమే వస్తుంది, పిల్లలకు మాత్రమే వస్తుంది, తండ్రికి రాదు. తండ్రికి ఉండదు. ఓకే. ఈ ఫాదర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే అందరికి వస్తుంది, ఫాదర్ ఎక్కడ వచ్చినా అందరికి వస్తుంది.